అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజ చంద్రగ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారంలో విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి మీకు కలిగి ఉంటుంది. కుటుంబంలో అందరూ శుభ కుజగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలం వలన వాహన ప్రాప్తి, మిత్రయోగం, ఉద్యోగ ప్రాప్తి, వివాహ సిద్ధి, ఆనందమైనటువంటి జీవనం, సుఖం, సౌభాగ్యం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి వ్యవహార వృద్ధి కలిగి వ్యాపారంలో అనుకూలత కలిగి ధన ప్రాప్తి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైనటువంటి ఒక భోజనం, విందు భోజనం ఆరగిస్తారు. వ్యవహార లాభం వలన మనశ్శాంతి కలిగి ఉంటుంది. మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం, మాతృవర్గం వారి చేత గౌరవం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ఇత్యాది మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నాయి. చిన్న సమస్య వలన కొద్దిగా ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు. బంధువుల కలయిక మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలత కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈ రాశి వారికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన మంచి ఆనందం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, స్థిరాస్తి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మాతృవర్గం వారి చేత గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. ఇత్యాది గ్రహచార స్థితి శుభ ఫలితాల వలన ఈరోజు కుటుంబం వారందరూ కూడా, ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు. ఉద్యోగ లాభం, మిత్రవృద్ధి, వ్యాపారంలో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి దైవ బలం వలన ధనలాభం కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు అనుకున్నదే ఆలస్యం ఆ యొక్క పని కాగలదు. ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది. ఈరోజు ఏదో విధంగా ధనప్రాప్తి కలిగి ఉంటుంది. మిత్రుల వలన ఆనందం, వ్యవహారంలో అనుకూలత, వ్యాపారంలో లావాదేవీల విషయంలో అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుభ కారకత్వం చేత, కేతు యొక్క గ్రహచార బలం చేత, రాహు యొక్క గ్రహచార బలం చేత గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ప్రతి పనిలో ఆటంకాలు కలిగి విచారముతో ఉంటారు. అనుకూలమైనటువంటి పనులు కావాలంటే కుజగ్రహానికి మరియు నాగదేవతకు మరియు పూజ చేసి కందులు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఉప్పును మాత్రం ఇంటికి తీసుకొని రావద్దు. అలా తీసుకొస్తే కనుక అధికమైనటువంటి బాధలు మిమ్మల్ని వెంబడిస్తాయి. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. దాంపత్య సుఖం, వ్యవహార వృద్ధి, వ్యాపారంలో అనుకూలత, మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలగగలవు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ధనలాభం కలగగలవు. ఎటువంటి పని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గృహంలో శుభకార్యాలు చేయుట, బంధుమిత్రుల కలయిక, దైవ బలం వలన ధనవృద్ధి కలగగలదు. శుభకార్య వేడుకలలో మీరు పాల్గొంటారు. మిత్రులతో కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు. వృత్తి, వ్యవహార, వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం, ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మరియు గృహలాభం, సంతాన వృద్ధి, వ్యవహార వ్యాపారములు అనుకూలత, శని యొక్క శుభకారకత్వం చేత
ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి అన్ని వృత్తుల వారికి, అన్ని రంగంల వారికి బుధ శనుల యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క కుజుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మధ్యాహ్నం వరకు గ్రహస్థితి అనుకూలంగా ఉండి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు. మధ్యాహ్నం పగలు 2 గంటల నుండి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి యొక్క శుభమైనటువంటి పని అనేది మధ్యాహ్న సమయంలో ప్రారంభించకూడదు. మరి కావున శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి తేనెతోటి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు. శుభం భూయాత్.